వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీపై విడని సందిగ్ధత. ఈసీ నుంచి ఇంకా రాని అనుమతి. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. హామీలను నెరవేర్చే శక్తి రేవంత్కు లేదన్న కిషన్ రెడ్డి. భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు. పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీకి వాటికి భయం పట్టుకుందన్న వల్లరామయ్య. స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసుల చర్యలు. కేజ్రీవాల్ సహాయకుడు విభవ్ కుమార్ అరెస్ట్. కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా దాడులు. పాకిస్తాన్కు చెందిన పలువురు విద్యార్థులు మృతి. ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో సీఎం దిగగానే అక్కడ కూడా జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటుతో ఎయిర్పోర్ట్లో జగన్ నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెటర్ ఉంది. చిరునవ్వుతో జగన్ ఎయిర్పోర్ట్లో ఉల్లాసంగా కనిపించారు. కాగా నిన్న కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో సీఎం దిగగానే అక్కడ కూడా జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటుతో ఎయిర్పోర్ట్లో జగన్ నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెటర్ ఉంది. చిరునవ్వుతో జగన్ ఎయిర్పోర్ట్లో ఉల్లాసంగా కనిపించారు. కాగా నిన్న కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు.
కాపు సంక్షేమ నేత చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోనికి రానుందని, ఈ క్రమంలో కాపుల సంక్షేమం కోసం రిజర్వేషన్స్ కల్పించాలని లేఖలో కోరారు. అదేవిధంగా 3 పార్టీలతో కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు రాబోయే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 120 అసెంబ్లీ సీట్లు తక్కువ కాకుండా విజయం సాధించబోతుందన్నారు. దీనికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ని పేర్కొన్నారు జగన్. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సేళ్లను సునిశ్చితంగా పరిశీలించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో సంతకం చేశారు. 3 అంచెల భద్రతను పాటించాలని, ఇక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు సూచించారు. అనాధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితులను అనుమతించవద్దని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. పర్యటనలో భాగంగా అక్కడ పరిస్థితులను, జిల్లా యంత్రాంగం తరపున చేపట్టవలసిన చర్యలను సీఈఓకు కలెక్టర్, పోలీస్ కమిషనర్ సూచించారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కా శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎస్పీల నియామకంపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించారు. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్పీలను నియమించనుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై సందిగ్ధత కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీకి ప్రభుత్వం, ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈసీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు.
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో చర్చించాలని భావించారు. దాదాపు 3 నెలల తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుంది. మార్చిలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కోరారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. కాగా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఇంకా అనుమతి రాలేదు. దీంతో కేబినెట్ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కేబినెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈసీ నుంచి అనుమతి వస్తుందా రాదా అనేది తెలియడం లేదు. పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే 2 రోజుల క్రితమే ఎన్నికల సంఘానికి తెలంగాణ కేబినెట్ నిర్వహించుకుంటాం, దీనికి సంబంధించి అనుమతించాల్సిందిగా కోరుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం జరిగింది. జూన్ 6 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిపోయాయి, కానీ పోలింగ్ తర్వాత కూడా అంటే ఏదైతే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించాలి. దాదాపు ఎన్నికల ముందు కేబినెట్ సమావేశం జరిగింది. 3 నెలల గ్యాప్ తర్వాత ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి ఒక సమావేశం నిర్వహించాలని చెప్పి భావించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరుతూ కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి కూడా అంటే ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతిస్తే కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతించకపోయినా కానీ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి కాదా సందిగ్ధత కూడా నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి ఎలాంటి నిర్ణయం రాలేదు. మొదటగా సాయంత్రం 4 గంటలకి సమావేశం నిర్వహించాలని చెప్పి భావించారు. అయితే ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా ఇటు సీఈఓ నుండి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఒక సందిగ్ధత అయితే నెలకొంది. అయితే ఈ రోజు సమావేశంలో ప్రధానంగా గత 3 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై ప్రధానంగా మంత్రులు చర్చించబోతున్నారు. ఇందుకు సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అకాల వర్షాల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ధాన్యం కొనుగోలులో వేగవంతం చేసి వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా దీనిపైన ఈ జరిగేటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తాం, ఆగస్టు 15 డెడ్ లైన్ అని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా అధికారులకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అందుకు సంబంధించి ఆ రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ఏదైతే లోన్స్ మనం తీసుకోవాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ఏదైతే ఉంటుందో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచించారు. దానిపైన కూడా సహచార మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఏదైతే జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే పునర్విభజన సందర్భంగా ఏదైతే సమస్యలు పెండింగ్లో ఉన్నాయో, 10 ఏళ్ల లోపు కూడా ఇంకా పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు కొత్త విద్యా సంవత్సరం జూన్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ జూన్ నుండి ప్రారంభం కాబోయేటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, పిల్లలకు యూనిఫామ్లు, అలాగే ఏదైతే విద్యా విధానాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యా విధానం పైన కూడా ఏదైతే రాష్ట్రంలో వివిధ పాఠశాలల పరిస్థితి అనేది ఒక విద్యా విధానం పైన కూడా ఒక ఈ చర్చ అనేది ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించి చూసుకుంటే ఇటు అన్నారం, మేడిగడ్డకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా
ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక మధ్యంతర నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులపైన అనే దానిపైన కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మొదట కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ క్లారిటీ రాకుంటే మాత్రం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రానున్నది వర్షాకాలం. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి ఏవైతే చర్యలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండదు. ఏదైతే రన్నింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని మాత్రం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం అప్పుడు ఉన్న పలంగా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేబినెట్ సమావేశం ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా ముఖ్యమంత్రి సమావేశం అవుతారని మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుచిత్ర సర్వే నంబర్ 82లో గల భూమి వివాదాస్పదంగా మారింది. 40 సంవత్సరాల క్రితం ఈ భూమి తాము కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ అధీనంలోనే ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి అన్నారు. కావాలని కొందరు అర్ధరాత్రి గోడ దూకి వచ్చి నానా హంగామా సృష్టించారని తెలిపారు. 15 మంది అక్రమంగా చొరబడ్డారని, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. తాము వేసుకున్న షెడ్డును కూడా కూల్చివేశారని అన్నారు. వారి ల్యాండ్ అని చెప్తున్న వారు లీగల్గా కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకోవాలంటున్న భద్రారెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. సుచిత్ర ఏరియాలో 82 సర్వే నంబర్ భూమి వివాదాస్పదంగా మారింది. మాజీ మంత్రి మల్లారెడ్డి యొక్క భూమి తనదంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తన ఆధీనంలో ఉన్నారు. కానీ 15 మంది ఫ్లాట్లు కొనుగోలు చేసిన దానిలో తమకు ప్రతి ఒక్కరికి 400 గజాలు ఈ యొక్క స్థలంలో ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా యొక్క గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కూడా గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే భూములు కబ్జా చేస్తారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా 15 మంది కూడా కబ్జా చేశారని మాత్రం ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క భూమి వివాదాస్పదం ఎందుకు మారింది? అసలు దీనికి సంబంధించి కొనుగోలుదారులు తమది అంటున్నారు, మీరేమో మీది అంటున్నారు, చెప్పండి. ఇది మేము 2011లో దూల్చంద్ ఇండస్ట్రీస్ అని ఒక ఆయన మార్బడైన ఇండస్ట్రియలిస్టు సిల్క్ డై ఇండస్ట్రీ నడిపిస్తూ ఉండే ఇక్కడ అంతా కూడా పాత షెడ్ వేసుకొని పెద్ద షెడ్తో నడిపించాడు. సరే, వాళ్ళు 40 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు క్లియర్ కట్ బౌండరీ లైన్ అంతా కూడా అప్పుడు పెట్టిందే. లోకల్లో ఉండే రిపోర్టర్స్ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఇక్కడ పోయే వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు 40 ఇయర్స్ నుంచి పొజిషన్ ఉన్న వాళ్ళు 2011లో మాకు అమ్మిన తర్వాత మేము పొజిషన్లో ఉన్నాం. దీన్ని దగ్గర 14 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ. సేమ్ ఇక్కడ ఏం చేంజ్ కూడా కాలేదు దాంట్లో. సో దాన్ని ఇప్పుడు రాత్రి నిన్న 100 మంది గోడ దూకి వచ్చేసి సీసీ కెమెరాలు కట్ చేసి పోలీసు సెక్యూరిటీ వాళ్ళని ఫోన్లు గుంజేసుకొని ఇదంతా చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా జేసీబీలు పెట్టి షెడ్లు డెమాలిష్ చేసి ఇల్లీగల్గా ట్రెస్పాస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, 15 మంది కూడా తమ ఫ్లాట్లు ఉన్నాయి, కోర్టు కూడా తమకు ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది తమ వైపునని చెప్పి. కానీ ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయం ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లోపలికి రాణిస్తలేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఆర్డర్ వస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చిందని కోర్టు కూడా పోలీస్ వాళ్ళకి డైరెక్షన్ చేస్తుంది, వీళ్ళకి ఫేవర్గా చేయండి, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వండి అని. సో ఆ ఆర్డర్స్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ గోడ దూకి రాత్రి 2 గంటలు గోడలు దూకి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని నేను అన్నాను. మొత్తానికి మీరు చెప్తున్న ఈ యొక్క ల్యాండ్ మీదే అని చెప్తున్నారు చాలా స్పష్టంగా. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీ వద్ద ఉన్నాయి. ఇయర్స్ నుంచి అదే ఉంటుంది కదా, సింగిల్ డాక్యుమెంట్, సింగిల్ ఓనర్, సేమ్ నుంచి ట్రాన్స్ఫర్ అయి ఉంది అంతే. ఇంకా దీంట్లో లిటిగేషన్ ఏం లేదు. అలా 15 మంది ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ యొక్క భూమికి సంబంధించి తమది కానప్పుడు ఎందుకు ఈ యొక్క భూమిలోకి వచ్చి గొడవలు చేయాల్సి వచ్చింది? వాళ్ళు 2014 తర్వాత వాళ్ళు ఏదో కొన్నారని తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇది 82 సర్వే నెంబర్ అనేది దగ్గర 17-18 ఎకర్స్ ఉంది. దాంట్లో డిఫెన్స్లో కూడా ఉంది అదంతా కూడా. సో వాళ్ళది డిఫెన్స్లో పోయిందా ఎక్కడ పోయిందా ఇక్కడ చూస్తే వాళ్ళకి ఓపెన్ ల్యాండ్ ఇది ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి చేస్తున్నారు అంతే. ఈ షెడ్ సంబంధించి చూస్తే మీరే ఏర్పాటు చేసుకున్నారో అని తెలుస్తుంది. అసలు షెడ్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు వచ్చి ఒక షెడ్ను కూలగొట్టే సమయంలో మీరు కూడా వారిపైన దాడి చేశారని చెప్పి కూడా కొంత వినిపిస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోంచి మీ ధ్వంసం చేస్తుంటే ఊరుకుంటారా మీరు ఎవరన్నా? పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేశాము.
పోలీసు వాళ్ళనే తీసుకొచ్చి మేము వచ్చాము ఇంట్లో పొజిషన్లోకి. మేము డైరెక్ట్ ఏం రాలేదు. పోలీసు సిఏ గారికి ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి పేపర్ ఇచ్చిన తర్వాత మా ల్యాండ్లో వేరే వాళ్ళు జూరపడ్డారు అని రావడం జరిగింది. అంతే. 15 మంది వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పి కూడా మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా, రాజకీయ పరంగా కానీ ఇతర సంబంధించిన వ్యక్తులు? కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి అనేటైనా ఉన్నాడని, వాళ్ళకి మీకు పొజిషన్ ఉంటే ల్యాండ్ ఉంటే కోట్లు ఆడండి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్ వస్తే మీరు దాని పోలీసులు ఆచరించండి. కానీ ఇట్లా ఇల్లీగల్ గా రావడం. ఎవరు ఒక శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే బీఆర్ఎస్ పార్టీకా లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన? విప్ లక్ష్మణ్ అని ఉన్నారంట. ఆయన చేపిస్తున్నాడని విన్నాను నేను. నాకు తెలియదు. నాకు క్లియర్ కట్ నాకు తెలియదు. దానికోసం నేను తెలియని దానికోసం నేను ఇట్లా చెప్తా. అసలు మీకు అతనికి ఎందుకు మీ యొక్క ఏ మధ్య గ్యాప్ ఉంది, ఒక గ్యాప్ సంబంధించి ఎందుకు వీళ్ళని ఎగ్గేస్తారు అని చెప్పి మనం మాకు ఏం గ్యాప్ ఏం లేదు. అంటే మా ల్యాండ్ మేము క్లియర్ కట్ గా 30-40 years నుంచి ఉండే దాంట్లోకి వాళ్ళు ఇప్పుడు పొజిషన్ కావాలని వస్తున్నారు. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ ఇది ఒకటి కనిపిస్తుంది కాబట్టి వస్తున్నారు. అంతే, ఇంక వేరే. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మీ పైన కూడా కేసు నమోదని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళ యొక్క మీ పైన దాడి చేశారని చెప్పి కూడా. ఎవరు? మేము వాళ్ళ పైన దాడి చేశాం. ఇప్పుడు వాళ్ళు మా ల్యాండ్లోకి వచ్చి వాళ్ళు వంట సామాన్ పెట్టుకొని షెడ్లు వేసుకొని వాళ్ళు జేసీబీలు పెట్టి గులగొడతా ఉంటే గమ్మున కూర్చుంటారు. ఒక రౌడీలను ఇక్కడ పెట్టి మరి లోపలికి రాణిస్తలేరని చెప్పి ప్రధానంగా వారి ఆరోపిస్తున్న నేపథ్యం. ఇక్కడ ఆటో ఏదో నడుస్తూ ఉంది, స్టాండ్ షెడ్ వేసి ఉంది, 3 సెక్యూరిటీ గార్డులు వస్తున్నారు. అంతే తప్ప వేరేదేం లేదు. రౌడీలు ఎందుకు ఉంటారు ఇక్కడ? మేము క్లియర్ కట్ పొజిషన్ ఉన్నాక మాకేం అవసరం? ఏదైనా ఉంటే కోర్టును తెచ్చుకోమనండి, కాదంటలేం కదా. ఇట్లా ఇల్లీగల్గా గోడలు దూకొచ్చింది ఎవరు? 100 మందితోని. మొత్తానికి చూస్తే 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే 82 సర్వే నంబర్ ఉందో తమ ఆధీనంలోనే ఉంది. అయితే కావాలని ఒక 15 మంది ఒక ఫ్లాట్ యజమానులు చెప్పుకుంటూ తమ ల్యాండ్లోకి ప్రవేశించి పూర్తిగా దౌర్జన్యం చేశారని చెప్పి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే దీనిపైన సంబంధించి తమదైతే కోర్టు ద్వారా వెళ్ళి లీగల్గా తెచ్చుకోవాలి, కానీ కోర్టు ద్వారా వెళ్లకుండా అర్ధరాత్రి సమయంలో 100 మంది పైగా ఈ యొక్క గోడలు దూకి వచ్చి ఈ యొక్క మరీ నానా హంగామా సృష్టించారని చెప్పి కూడా ప్రధానంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అవుట్ స్టూడియో. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా అమలు కాలేదని అన్నారు. పంట కోతల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పెట్టుబడి సహాయం అందించాలన్నారు. వరి పండించిన రైతులకు 500 బోనస్ ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోగస్ కోసం బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్డు, దొడ్డు వడ్డు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో
పండించేదే దొడ్డుబడులు. కారణం ఏంటంటే వాతావరణం. 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. మోదీ మహిళా వ్యతిరేకి అనేది అర్థమైందని అన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మోదీకి ఎందుకు కట్టకింపు అని ప్రశ్నించారు. మెట్రో కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమని, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేశారు. బీజేపీలో కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచి తాను నిరుద్యోగుల కోసం పోరాడతానన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 రద్దు చేస్తానన్నారని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీగా తనకు వచ్చే డబ్బు మొత్తం పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే జీవో నెంబర్ 46పై తాను పోరాడతానని హామీ ఇచ్చారు. నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 శాసనసభ నియోజకవర్గాల్లో 32 అధికార పార్టీ ఈరోజు గెలుచుకున్నది, రాజ్యం వెళ్తా ఉన్నది. కేవలము పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు తప్ప మిగతా అందరూ కూడా అధికార పార్టీ సభ్యులే. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షమై గొంతెత్తేటువంటి నాయకత్వానికి కూడా బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను బిట్స్ పిలానీలో ఉన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా 10,000 మందితో కూడుకున్నటువంటి యూనియన్కి నేను 2 పర్యాయాల పాటు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అక్కడ కూడా మన వరంగల్ యొక్క ముద్ర ఇప్పటి కూడా చెక్కు చెదరలే. నేను ఆ రోజు పోటీ చేస్తే ఇప్పటి వరకు కూడా నాకు వచ్చినటువంటి మెజారిటీ ఎవరు కూడా దాటలేకపోయారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.